హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. నాకు కొద్దిగా జలుబుగా ఉంది. కొద్దిగా వాయిస్ని అయితే ఇలాగా అర్థం చేసుకోండి. మేమైతే ఈరోజు ఇక్కడైతే కర్నూలుకి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే పిల్లలు స్కూల్ ఓపెన్ అవుతున్నాయి కదా, బ్యాగులు అలానే లంచ్ బ్యాగులు, స్కూల్ బ్యాగులు తెద్దామని అయితే వెళ్తున్నాము. ఫుల్ వర్షం అయితే ఆ రోజు మేమైతే రెడీ అయినాము. ఆ రోజు వచ్చేసి సండే. కరెక్ట్ అది వీడియో పెట్టడానికి వారం పట్టింది. ఇక్కడ బయట నీళ్ళు కూడా తాగలేదు, కానీ అయితే జలుబు అయితే ఇప్పుడు చేసింది. ఫుల్ ఈ జలుబుతోనైతే నెత్తి బాగా వస్తుంది. కొద్దిగా పై నొప్పులుగా ఉంది, జ్వరంలాగా ఉంది కొద్దిగా. ఇక్కడైతే రెడీ అయినాము మేము. ఇంకా రెడీ అయితే వెళ్దామని రెడీ అవుతున్నాను. ఇక్కడైతే మా ఆయన లిఫ్ట్కి తెచ్చినాడు కదా, ముందు వీడియోలో చూపించినాను ఇంతకుముందు. అదైతే కావాలని బుడుకుతున్నాను. అప్పుడు మా అమ్మాయి చూసింది, నాకు కావాలని ఏడుస్తుంది. ఇక్కడైతే ఇంకా స్కూల్ బ్యాగుల కోసం డబ్బులు తీసుకోవాలని మా ఆయన అయితే ఇంకా పర్సులో డబ్బులు అయితే తీస్తున్నాడు. అమౌంట్ అయితే చాలా తక్కువ ఉంది, ఒక 2000 ఉన్నాయి. అందులోనే మళ్ళీ సైకిల్ తీసుకుందామని తీసుకున్నాము. డబ్బులు అయితే చాలా వచ్చినాయి. ఇంకా వేరే వాళ్ళతోనైతే డబ్బులు వేయించుకొని అయితే సైకిల్ అయితే తీసుకుందామని వెళ్ళాము. ఇది ఇక్కడే మా ఊర్లో తీసుకున్న లిఫ్ట్కి అయితే ఇది నాకు అంతగా నచ్చలేనందుకైతే తుడిస్తేమని తుడిచేస్తున్నా. కొద్దిగా డార్క్ కలర్ ఉండేటివి బాగుంటాయని తీసేస్తున్నా. అక్కడైతే ఇంకా దానికి మా ఆయన చెట్టు పూస్తున్నానని, ఎందుకు పూస్తున్నామని అరుస్తున్నాడు. అది రేపు ఎట్లా ఉతికేదే కదా, కనిపించదని నేనైతే అనేసి ఇంకా అంటున్నా కదా. వర్షం అయితే పడింది. ఇక్కడ మేము పిల్లలు వెనక కూర్చోబెట్టి నేను ముందర కూర్చున్నా. నా ముందు అయితే నేను కాళ్ళ దగ్గర సైకిల్ అయితే పెట్టుకున్నా. ఎవరు కూర్చోవడానికి లేదు, జెంట్స్ అయితే సరిపోతారు. అలానే ముందుకు వెళ్ళేసరికి ఒక 2 ముసలి వాళ్ళు అయితే ఎక్కినారు. వర్షం అయితే చాలా బాగా ఫుల్ పడింది ఆ రోజు. ఆ రోజు పడిన వాన కాదు, ఇంకా ఇప్పుడు వరకు అయితే వాన అయితే ఏం లేదు. వారం అయింది ఇక్కడ వర్షం లేక. తడిసి ముద్ద అయిపోయింది మా ఊరైతే. ఇక్కడైతే పొలాల్లో పత్తి చేను వేసినారు, చెట్లు పెరిగినాయని చిన్నగా వీడియో తీసుకుంటూ అయితే వెళ్తున్నాము. చెట్లు అయితే బాగానే పెరిగినాయి. ఇక్కడ వీళ్ళైతే ఎక్కినారు. ఆ ముసలాయన అయితే ఎక్కినాడు, నిద్రపోతూనే ఉన్నాడు. సైకిల్ ఇక్కడ దొబ్బుతున్నాడు, సైకిల్ దొబ్బుకుంటూ నిద్రపోతున్నాడు. నేను సారికి దాన్ని ఎగబెట్టడానికే సరిపోయింది. మా పిల్లలు అయితే వెనకనే కూర్చున్నారు. సైకిల్ ఉన్నందుకు అయితే ప్లేస్ చాలా వచ్చింది. ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఆగినాము. మా ఆయన డీజిల్ వేయించుకోవడానికి అయితే వెళ్ళినాడు. సండే రోజు అయితే ఇది షాపింగ్కి అయితే వెళ్ళినాం కదా. మండే రోజు అయితే అమావాస్య అని అదొక రోజు, మళ్ళా మంగళవారం రోజు బాగలేదు, బుధవారం రోజు బాగుందన్నారని ఆ రోజు బుధవారం రోజు అయితే పంపించినాం మేము స్కూల్కి. వీడియో అయితే పెడతాను చూడండి. ఇక్కడైతే మా అక్క, మీరు వస్తున్నారు కదా చికెన్ అయితే తీసుకొని రండి, వచ్చిన తర్వాత నేను డబ్బులు ఇస్తాను అని చెప్పింది. ఇక్కడైతే చికెన్ తీసుకోవడానికి అయితే వచ్చినాము, కర్నూలులోకి వచ్చినాము. వచ్చిన తర్వాత వాళ్ళైతే దిగిపోయినారు ముసలి వాళ్ళు. దిగిన తర్వాత చికెన్ అయితే తీసుకోవడానికి వెళ్ళినాము. అక్కడ దాన్ని చూస్తుంటే చికెన్ తినాలని కూడా అనిపించదు, అలా ఉంది. మా ఆయన అయితే చికెన్ తీసుకురావడానికి వెళ్ళినాడు. మా జిత్తు అయితే ఆ స్మెల్కి వాసన వస్తుందని అంటున్నాడు. మటన్ అయితే తినడు అనమాట, అందుకని అలా అంటున్నాడు. అక్కడైతే తీసుకుంటున్నాము. అది కేజీ వచ్చేసి రేటు, ఇది కూడా చికెన్ బాగానే రేటు పెరిగింది. స్కిన్ లెస్ అయినందుకు 300 ఏమో తీసుకున్నారు. ఇక్కడైతే ఇంకా మా ఆయన తీసుకొని వచ్చినాడు. వచ్చిన తర్వాత అది పేపర్ కట్టి లోన కవర్ కట్టించినారు. నేను మళ్ళీ ఏమైనా బ్లడ్ లాగా అంటుతుంది అనేసి కింద అట్ట ముక్క అయితే పెట్టుకున్నా. మా ఆయన తీసుకుపోయి లిఫ్ట్లో పెట్టిరామంటే లిఫ్ట్లో ఎక్కిపోయి పైన ఇచ్చి వచ్చినాడంట. అదే ఇంకా బయటికి వెళ్ళేది ఉంటుంది కదా అని మా అక్క అది మేము సైకిల్ తీసుకునేసరికి చేసి పెడుతుంది అనేసి అయితే ఇంక ఇచ్చి రావడానికి అయితే వెళ్ళినాడు. ఇచ్చి లిఫ్ట్లో పెట్టామని చెప్పింది మా అక్క. పెడితే
పెట్టమని చెప్తే మా ఆయన ఇంకా పైకి వెళ్ళి ఇచ్చి వచ్చినాడంట. ఇక్కడ చెప్తున్నాడు పైకి పోయింటి పోయింటి అని చెప్తున్నాడు. లిఫ్ట్లో అయితే ఎక్కిపోయేది అయితే వీడియో తీసలేను. సైకిల్ దగ్గరికి అయితే వెళ్దామనేసి అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే అడుగుతున్నాడు మా ఆయన ఎక్కడ తీసుకున్నారో వాళ్ళు సైకిల్ అనేసి. అదే లైన్లో ముందు లైన్లో ఉంది అనమాట. అక్కడికైతే వెళ్తున్నారు ఇప్పుడు బయలుదేరి. ఇక్కడైతే మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఒక హాస్పిటల్ అయితే ఉంటుంది. ఆ హాస్పిటల్ పక్కన అయితే సైకిల్ అయితే అమ్ముతారు. మా అక్క వాళ్ళు కూడా అక్కడే తీసుకున్నారట. మా అక్క బాబు కోసం కూతురు కోసం ఇద్దరికైతే తీసుకున్నారు. ఇదే హాస్పిటల్ వచ్చేసి, హాస్పిటల్ పేరు వచ్చేసి బాలాజీ హాస్పిటల్ అంటారు. దాని పక్కనే ఇంకా వేరే హాస్పిటల్ రేణుక హాస్పిటల్ కూడా ఉంది. ఇక్కడైతే సైకిళ్ళ దగ్గరికి అయితే వచ్చేసినాము. వెళ్ళినప్పుడే వీడియోస్ తీయాలంటే మా ఆయనతో ఒక బాధ, ఎందుకు తీస్తావు అని. నాకు తీసేదానికి నాకు ఓపిక ఉంటే తనకెందుకు పోకుండొచ్చు కదా. ఉండడు, ఎందుకు తీస్తావు ఎక్కడ తీస్తావు అంటుంటాడు. నేనైతే ఇంకా అలానే కొద్దిగా భయంతో అయితే వీడియో తీసుకుంటూ ఉంటాను. ఎవరికైనా కానీ హస్బెండ్ సపోర్ట్ ఉంటేనే కదా ఏదైనా సాధించగలం. మా ఆయన అయితే అలా లేదు. ఇక్కడైతే ఇంకా సైకిల్ తీసుకున్న తర్వాత ఇంటి దగ్గరికి వెళ్ళి అక్క వాళ్ళ ఇంటి దగ్గర తినేసి బయలుదేరినాం బయటికి. వచ్చేటప్పుడు ఇంకా బయలుదేరొచ్చేసి ఇంకా బ్యాగులు కూడా తీసుకున్నాము. అన్నీ తీసుకున్నాం కానీ అక్కడ వీడియో తీయలేదు. అదే ప్రతిసారి నేను వీడియో తీసుకుంటూ ఉంటే ఇంకా మా ఆయన వస్తున్నాడు అది. నేనైతే బ్యాగులు తీసుకున్న దగ్గర అయిపోయింది. నీకు లేదుగా చూడు నువ్వు మంచలో ఎట్టి ఇడుస్తావు. ఇక్కడ బిల్లు ఇక్కడ కూర్చున్న కుర్చీల దగ్గర కాళ్ళు వస్తుంది. ఇది తీసుకురాదండి. అక్కడైతే కుర్చీల దగ్గర కొద్దిసేపు మా అక్క బాబు కోసం అయితే పాలిస్తానంటే కూర్చున్నాము. కుర్చీలు అయితే చాలా బాగున్నాయి. రేట్ ఎక్కువ పర్లేదు, మనం ఎంత బరువు ఉన్నా కూడా పీటలు అయితే చాలా బాగా మోస్తున్నాయి. అసలు అనగడం లేదనమాట. తల్లేచి గలీజ్ తగ్గమ్మా నువ్వు చూపించకుండా ఇక్కడైతే డీమార్ట్ నుంచి అయితే బయటకు వచ్చేసినాము. వేరే దగ్గర పినాయిలు అలానే ఏమైనా పినాయిల్ అంటే రేట్ తక్కువలో బాగా మంచిది దొరుకుతుందంట. అలానే వెళ్దామని అయితే వెళ్తున్నాము. ఆ రోజు సండే అయినందుకు మొత్తం బంద్ ఉన్నాయి, ఏం తెచ్చుకోలేదు. హోల్సేల్ దగ్గర అయితే సబ్బులు, అవి సర్పు, లిక్విడ్స్ అయితే తెచ్చుకున్నాము. అక్కడ పాప్కార్న్ తీసుకున్నాం కదా, అవి అయితే పిల్లలు తింటున్నారు. అక్కడైతే మా మీదేసి అవి బాక్స్ పెన్సిల్ అవి పెట్టుకునే బాక్స్ తీసుకురాలేదని ఆటోలో కూర్చొని ఏడుస్తుంది. అందుకని అయితే వీడియో తీసినాను. మా అక్క వాళ్ళని ఇంటి దగ్గర దింపేసి మేము బయలుదేరేసరికి ఈ టైం అయింది. చీకటి పడ్డదనమాట. ఉదయం అయితే 9:30కు బయలుదేరి సాయంత్రం 7:30కి అయితే ఇంటికి వచ్చినాము. అలా అయినా కూడా టైం సరిపోలేదు. అలానే ఉరుకులాడుతూ వచ్చినాము. సైకిల్ అయితే ఇంకా అలానే వెనుక వస్తువులు వేసుకొని ఇంకా మా పిల్లలు అలా కూర్చున్నారు. నా ముందర సైకిల్ అయితే పెట్టుకున్నా. ఇలానే బయలుదేరి ఇంటికైతే వచ్చేసినాము. వచ్చిన తర్వాత మా ఆయన పనిచేసే ప్లాంట్ దగ్గర అయితే ఇదేనంట. దీన్ని అయితే కొద్దిగా వీడియో తీసి ఇంకా వాళ్ళు ఏమో రబ్బర్లు తీసుకురమ్మంటే తీసుకొచ్చినాడు. ఇక్కడ అదే తీసుకుందామని వీడియో అయితే తీసినాను. అప్పటి కరెంటు పోయింది. ఇంక ఇదైతే వీడియో ఇంతే. బాయ్ ఫ్రెండ్స్.